Welcome to Good News India. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ PropTiger హైదరాబాద్ లో ఇళ్ల అమ్మకాలు భారీగా పడిపోయినట్లు వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పాతాళాన్ని చూస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఇటువైపు హైడ్రా ఎఫెక్ట్ అండ్ కాంగ్రెస్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కలిపి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ని భారీగా తగ్గించాయి అనేది కొంతలో కొంత వాస్తవమే. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2025 జనవరి నుంచి మార్చి మధ్యలో 10,647 యూనిట్ల ఇళ్ల విక్రయాలు నమోదైతే 2024లో ఇదే టైంకి 14,298 యూనిట్లుగా ఈ అమ్మకాలు ఉండటం గమనార్హం. అంటే దాదాపు 4,000 యూనిట్లు పడిపోయినట్లు అన్నమాట. హైదరాబాద్ సిటీ గురించి మాట్లాడితే 4 వైపులా వేగంగా అభివృద్ధి చెందుతున్న సిటీ. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తన సొంత ఇల్లు ఇక్కడ ఏర్పరచుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పెరుగుతున్న ధరలు వాళ్ళని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. కాబట్టి చాలా వరకు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి ఇప్పుడుంది. నగరంలో ఎటు చూసినా కూడా భూముల ధరలు మండిపోతున్నాయి. అటు అవుట్స్కట్స్ కి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా ధరలు మండిపోతున్నాయి. సో ఈ ధరల పెరుగుదలతో పాటు హైడ్రా భయం కూడా తోడవడంతో ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వీరు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు అంటూ PropTiger అభిప్రాయపడింది. హైదరాబాద్ మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా 8 ప్రముఖ నగరాల్లో జనవరి నుంచి మార్చి కాలంలో ఇళ్ల అమ్మకాలు గమనిస్తే గనక 19% తగ్గిపోయినట్లుగా ఈ సంస్థ వెల్లడించింది. అలాగే ఈ 8 నగరాల్లో అంటే అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, పూణే, కోల్కతా, బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్. సో ఈ నగరాల్లో మార్చి త్రైమాసికంలో కొత్త ఇళ్ల సరఫరా 10% తగ్గిందంటూ పేర్కొంది. ధరలు కూడా గణనీయంగా పెరగడం, అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం వంటి కారణాలతోటి హైదరాబాద్ తో పాటు దేశంలోని మిగిలిన నగరాల్లో కూడా ఇళ్ల కొనుగోళ్ల విషయంలో అనిశ్చితి నెలకొన్నట్లుగా ఈ PropTiger వెల్లడించింది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ న్యూస్ ఇండియా.